పరిశుద్ధాత్మ దేవునికే చెల్లునుగాక. చేరికుడు వచ్చిన దేవుని ప్రజలే మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియచేసుకున్నది మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి సమాధానం మీకు తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. సర్వశక్తి గల తండ్రి, పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా మీకు వందనాలు. వేల్పులలో మీకు సాటి అయిన వారు ఎవరు లేరు. మీరే పూజార్హులు, పూజనీయులు. నీ సన్నిధి సమాధానమును మాకు అనుగ్రహించి మా ఎడల మీరు చూపిన ప్రేమ, మీరు అనుగ్రహించిన ఆయుష్ కాలమును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి బ్రతికున్నామంటే మీ కృపే కదా. జీవిస్తున్నామంటే కేవలం నీవు తోడునమంటే కదా నాయన. గనులైన వారు, అందచందాలు కలిగి, ఆస్తిపాస్తులు కలిగి, మేధావులు, విద్యావంతులు, అయ్యా ధన బలములు కలిగిన వారు కాలగతుల్లో కలిసిపోయారు. ఏ మంచి లేని మమ్మల్ని ఎంతగా ప్రేమించి ఈ పునరుద్ధానపు ఆరాధనలోనికి నడిపించిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి శ్రేష్టమైన సమయము తలంతులతో, పాటలతో, ఆరాధనతో మహిమ పొంది ఉన్నారు. నేనైతే అల్పుడును, అభాగ్యుడను, ఎందుకు పనికిరాని వాడిని, బోధించడం కూడా సామర్థ్యం లేని వాడిని తండ్రి. నీపై ఆనుకొని ఆధారపడి నీ పాదాల దగ్గర తగ్గించుకుంటున్నాను. మీరు హెచ్చించబడాలి. మీ ప్రజలతో మాట్లాడండి. మీరేం మాట్లాడదలిచారో ఆ మాటలు ప్రభు మీరు మాట్లాడమని, మీ సహాయము, మీ సన్నిధి, సమాధానమును ప్రతి బిడ్డల జీవితంలో మీరు కుమ్మరించమని, నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు, క్షేమము, ఆరోగ్యము, విడుదల, నీ బిడ్డల జీవితాల్లో గొప్ప రక్షణ, ఆధ్యాత్మికమైన ఎదుగుదల, ఫలింపు మీ సన్నిధిలో వారు అయ్యా పొందుటకు గాను, ఉపదేశమైన సారము ఉప్పు వంటిది జీవము కలిగించేది కనుక ప్రతి ఒక్కరిలో ఆ సారమును, జీవమును కలిగించినట్లు మీ ఉపదేశాన్ని మీరు అందించి ప్రజలతో మాట్లాడమని, అడ్డగించాలని చూస్తున్న ప్రతి దురాత్మ, చీకటి, సాతాను క్రియలను మీ నామములో, మీ మహిమ కొరకు వాటిని లయము చేసి బంధించండి. సమకూర్చి జరిగిస్తున్న నీకు ఘనత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదువుబడిన లేఖన భాగములో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, దేవుని వాక్యములో ద్రాక్షారసాన్ని గురించి ఈరోజు మనతో మాట్లాడుచున్నారు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన తల్లి అయిన మరియ, ఆయన శిష్యులు ఒక వివాహానికి పిలువబడ్డారు. కానాను అనే ఊరిలో వివాహము జరుగుచున్నప్పుడు ఆ వివాహానికి ఆయన తల్లియు, ఆయన శిష్యులు పిలువబడి ఉన్నారు. ఆ వివాహానికి ఆయన తల్లి ఆ వివాహం జరిగేటువంటి ఆ ఊరికి, ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు
జరిగిన సంఘటన ఏంటంటే ద్రాక్షారసము అయిపోయిందంట. వారికి ద్రాక్షారసము లేదని ఆయన తల్లి అయిన మరియా ఆయనకు చెప్తుంది. ఇది పాఠం, ఇది వాక్యం యొక్క సత్యం. వారికి ఏమి లేదు, ద్రాక్షారసము లేదు. ద్రాక్షారసము అయిపోయిందంట. ద్రాక్షారసము దేనికి గుర్తుగా ఉంది అని మనం గమనించాలి. ద్రాక్షారసం అనేటువంటిది రెండు విధాలుగా ఉన్నది. లోకములో ఉన్న ద్రాక్షారసము మనుషుల్ని మత్తులుగాను చేస్తుంది. లోకమిచ్చే ద్రాక్షారసము మనుషులను అల్లరిపాలు చేస్తుంది. లోకమిచ్చే ద్రాక్షారసము మనుషులకు గాయాలు చేస్తుంది. లోకమిచ్చే ద్రాక్షారసము మనుషులను శ్రమల పాలు, అవమానానికి, నిందలకు గురి చేస్తుంది. లోకములో ఉన్న ద్రాక్షారసం మనుషులను చెడగొడుతుంది, మనుషుల్ని చెరుపుతుంది. మత్తు కైపెక్కించి కామ వికారమైన శ్రేష్టలు చేస్తుంది లోకములో ఉన్న ద్రాక్షారసం. రెండు ద్రాక్షారసాలు నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు వరకు చెప్పింది లోకమిచ్చే ద్రాక్షారసం. మరొక ద్రాక్షారసం ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి సంతోషపరుస్తుంది. ఎవరిని సంతోషపరుస్తుంది? దేవుణ్ణి సంతోషపరుస్తుంది. ఈ ద్రాక్షరసము ఎవరిని చెడగొట్టదు. ఈ ద్రాక్షరసం ఎవరిని మత్తులుగా చేయదు. ఈ ద్రాక్షరసం ఎవరికి కామ వికారమైన శ్రేష్టల్ని, కోరికలని పుట్టించదు. ఈ ద్రాక్షరసము ఎవరిని నిందలకు, అవమానాలకు గురి చేయదు. ఈ ద్రాక్షరసం ఏం చేస్తుందంటే దేవుణ్ణి సంతోషపెడుతుంది. దేవుణ్ణి సంతోషపరుస్తుంది ఈ ద్రాక్షరసం. రెండు రకాల ద్రాక్షరసాలు నేను చెప్పాను. ఒకటి లోకములో దొరికే ద్రాక్షరసం, అది మనుషులు పిచ్చోలుగాను, మనుషులు మత్తులుగాను, మనుషుల్ని గాయాలుగాను, మనుషుల్ని అవమానకరంగా, నిందలుగా, హేళనగా, కామ వికారమైన శ్రేష్టల కోరికలకి అది చేస్తుంది. అది లోకం నుంచి వచ్చేది. రెండవ ద్రాక్షరసం ఉంది, అది నిన్ను కూడా సంతోషపరుస్తుంది. ఏం చేస్తుంది? నిన్ను కూడా సంతోషపరుస్తుంది, కానీ నిన్ను పాడు చేయదు, కానీ నిన్ను గాయం చేయదు, కానీ నిన్ను అల్లరిపాలు, అవమానపాలు చేయదు. కామ వికారమైనటువంటి శ్రేష్టలతో కూడిన కోరికలు కలిగించదు. ఇది ఆత్మ సంబంధమైన ద్రాక్షరసం. లోక సంబంధమైన ద్రాక్షరసము నిన్ను నవ్వుల పాలు చేసి, వెక్కిరింతల పాలు చేసి, ఒక దరిద్రుడిగానో, ఒక నిద్రమత్తుగానో, ఒక పనికిరాని వ్యక్తిగానో, కామ వికారమైన కోరికల చేష్టలకి నిన్ను, అది ఆత్మ సంబంధమైన ద్రాక్షరసం ఉందనుకోండి, అది ఏం చేస్తుందో తెలుసా? దేవునితో పాటు నిన్ను కూడా సంతోషపరుస్తుంది. ద్రాక్షారసం ఏం చేస్తుందంటే సంతోషాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. మీరు చదవగలిగితే ఆ మాటని మనకి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము
12వ వాక్యం చదువుతారా? అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెట్లు సమావేశం వేసుకుని అంట, మీటింగ్ పెట్టుకుని అంట. మన మీద ఎవరైనా రాజుగా ఉంటే బాగుండు, మనకు కూడా ఒక నాయకుడు ఉంటే బాగుండు, మనలో కూడా ఒకరు పరిపాలించేటువంటి ఒక వారు ఉంటే బాగుండు అని మాట్లాడుకుని అంట. చెట్లు మాట్లాడుకొని ఏం చేసినాయి అంటే అంచురూపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంట, నేను ఆ తైలముని ఇవ్వక దేవునికి నీ మానవునికి నేను రానన్నంట. తర్వాత ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి నువ్వు మమ్మల్ని ఏలు, మా మీద రాజుగా ఉండు అని మాట్లాడి అంట చెట్లు. అప్పుడు ఈ ద్రాక్షావళి చెబుతుందంట, నేను దేవుణ్ణి మానవుని సంతోష పెట్టకుండా నేను మీ మీద వచ్చి రాజుగా ఉండను, అలాంటివి నాకు అవసరమో లేదు. ద్రాక్షరసం ఏం చేస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. ఏం చేస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది ద్రాక్షరసం. ఇప్పుడు ద్రాక్షావళిని వచ్చి చెట్లు అడిగినాయి కదా, అడిగితే ద్రాక్షావళి ఏం చెప్పింది? దేవుణ్ణి మానవులు నేను బాధ పెడతానందా, గాయాలు చేస్తానందా, మొత్తెక్కించి కైపెక్కించి కవ్వింతలు చేసి అల్లరి పాలు చేస్తానందా? చెప్పండి. లేదు, అటువంటి వెకిలి చేష్టలు చేయను. నేను దేవుని సంతోష పెడతాను, మానవుల్ని సంతోష పెడతాను. వెకిరింతల పాలు చేయాలి, నేను నవ్వుల పాలు చేయాలి, అవమాన పాలు చేయాలి, రెచ్చగొట్టే కోరికలు తీర్చేటువంటి పనులు చేయాలి అన్నట్లుగా చెప్పట్లేదు. నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి, మానవుల్ని కూడా సంతోష పెట్టాలి. కాబట్టి నేను చెట్ల మీద రాజునై అటు ఇటు ఊగటానికి తిరగటానికి నేను రాను. ఈ ఆరాధన ద్వారా నువ్వు నేర్చుకునేటది ఏంటంటే, నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఎవరిని సంతోష పెట్టాలి? దేవుణ్ణి సంతోష పెట్టాలి. పిల్లలారా, ఈరోజు ద్రాక్షరసం దేనికి గుర్తుకుందంటే సంతోషానికి గుర్తుగా ఉంది. దేనికి గుర్తుకుంది? సంతోషానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న భాగములో యోహాను సువార్తలో 2వ అధ్యాయములో 3వ వచనములో ద్రాక్షరసము వారికి లేదు అని యేసు తల్లి చెప్తుంది. ద్రాక్షరసం అంటే ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? అంటే ఇప్పుడు వారికి ఏమి లేదు? సంతోషము లేదు. పెండ్లి జరుగుతుంది, పెండ్లి కూతురు ఉంది, పెండ్లి కుమారుడు ఉన్నాడు, పిలువబడిన వారు ఉన్నారు, బంధువులు ఉన్నారు. విన్నారా? భోజనాలు ఉన్నాయి, బిర్యానీ ఉంది, మొక్కు ఉంది, ఫ్రై ఉంది, అన్నీ ఉన్నాయి. వారికి ఏమి లేదు ఇప్పుడు? సంతోషము లేదు. ఆ ఇంట్లో సంతోషం లేదు, ఆ ఫంక్షన్లో సంతోషం లేదు, ఆ పెండ్లి కుమారులో సంతోషం లేదు, ఆ పెండ్లి కుమార్తెలో సంతోషం లేదు, ఆ పెండ్లి ఇంటి వాళ్ళ సంతోషం లేదు. ఎంతకు వచ్చాను కానీ తెలిసిందా? వాళ్ళు ఏమైనా టెన్షన్ పడతారా? వాళ్ళు ఏమైనా ఒత్తిడికి లోనవుతారా? ఏం మాట్లాడండి. వాళ్ళకేం టెన్షన్ ఉండదు, వాళ్ళకేం ఒత్తిడి ఉండదు. అర్థమవుతుందా? ఆ ఇంటి వారికి ఒత్తిడి ఉంటుంది, ఆ ఇంటి వారికి కలవరం ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ద్రాక్షరసం అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? ఎలా? జనం చాలా మంది అన్నారు, ఇంకా చాలా భోజనాలు జరగాలి. ఇప్పుడు వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలి? ద్రాక్షరసాన్ని ఇవ్వాలి. ఈ ఒత్తిడి ఎవరికి ఉన్నది?
ఆ ఇంటి వారికి ఉంటుంది, ఆ పెండ్లి కుమారుడికి ఉంటుంది, ఆ పెండ్లి కుమార్తెకు ఉంటుంది, ఆ ఇంటి పెద్దలకు ఉంటుంది. ఈ రోజున ఆరాధనలో కూర్చున్న దేవుని పిల్లలారా, మీరు కూడా ఏదో విషయంలో సంతోషం లేని వారుగా ఉన్నారు. ఏమి లేని వారుగా ఉన్నారు? సంతోషం లేని వారుగా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ కూర్చున్న ఈ మాటలు వింటున్న మీరు కూడా సంతోషాన్ని కోల్పోయారు. వారికి ద్రాక్షరసం అయిపోయినట్టుగా, వారికి ద్రాక్షరసం లేనట్టుగా మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, దైనందిన మీ బ్రతుకుల్లో కూడా పైకి ఏదో బ్రతుకుతున్నారు కానీ, నలుగురికి చూపులు కనపడటానికి ఏదో కనపడుతున్నారు కానీ హృదయ అంతరంగంలో ఏం లేదు, సంతోషం లేదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సంతోషమే ఆరోగ్యం అంట. ఏంటి మాట్లాడండి? సంతోషమే మనసుకు ఆరోగ్యం అంటండి. సంతోషం మనసుకు ఆరోగ్యం అంట. ఈ రోజున దైనందిన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బ్రతుకుల్లో ఏమి లేదంటే సంతోషం లేదు, సంతోషం లేదు. ఎవరి జీవితంలో అయినా తొంగి చూడండి, ఎవరి కుటుంబంలో అయినా తొంగి చూడండి, దైనందిన వారి బ్రతుకులోనికి వెళ్ళండి, అడిగి చూడండి. ఏం కరువైంది? మాట్లాడండి. సంతోషం అనేది కరువైంది. ఏదో పైకేదో బ్రతకాలి కదా, ఉండాలి కదా, జీవించాలి కదా, తప్పదు కదా, ఏం చేద్దాం, అడ్జస్ట్ అవ్వాలి కదా, ఇలాంటి పరిస్థితులతో సర్దుకుంటున్నాం. ఈ ఆరాధనకు వచ్చిన దేవుని పిల్లలారా, ఈరోజు నా దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. ఈరోజు మీ జీవితాల్లో ఏ నిరాశ, నిస్పృహలో, ఏ వేదనలో, ఏ కలవరాల్లో, ఏ విషయాలు భయపడుతున్నారో, ఏదో మీ జీవితాల్లో కొదువైందని లేదని నిట్టూర్పులు విడుస్తూ ఏం చేద్దాంలే, నా కర్మ ఇలా కాలింది, ఏం చేద్దాంలే, నా బ్రతుకులా ఏడ్చింది, ఏం చేద్దాంలే, నా సంసారం ఇలా ఉంది, ఏం చేద్దాంలే, నా భర్త ఇచ్చాడు, ఏం చేద్దాంలే, నేను చదివిన చదువుకు తగినటువంటిది నాకు లేదు, ఏం చేయమంటావులే, నాకు పెండ్లైన బిడ్డలు లేరు, ఏం చేద్దాంలే, నాకు అనుకున్నంత ఆరోగ్యము లేదు. ఇలా ప్రతి ఒక్కరిలో ఏం లేదు, సంతోషం లేదు. తలుచుకుంటారు, ఆలోచిస్తూ ఉంటారు, కూర్చుంటారు. ఈరోజు నా ప్రభు మీ జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. చూశాడు, సంతోషం లేని మన ముఖాలను చూశాడు, సంతోషం లేని మన హృదయాన్ని చూశాడు, సంతోషం లేని మన జీవితాలని చూశాడు. అక్కడ వారికి ద్రాక్షరసము లేదు అన్నట్టుగా ఇక్కడ నీకు సంతోషము లేదు, నీ కుటుంబంలో సంతోషం లేదు, నీ జీవితంలో సంతోషం లేదు, నీ బిడ్డలతో నీకు సంతోషం లేదు, నీ భర్తతో నీకు సంతోషం లేదు, నీ భార్యతో నీకు సంతోషం లేదు, నువ్వు చేసే దానిలో నీకు సంతోషం లేదు. ఖచ్చితంగా ఈ రోజున ఇక్కడ ఉన్న మీ జీవితాల్లో హ్యాపీగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే వారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. నాకు ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు లేవండి. ఒంట్లో కానీ, ఇంట్లో కానీ, భార్య వల్ల కానీ, భర్త వల్ల కానీ, పిల్లల వల్ల కానీ, ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఏమీ నాకు అసలు డోంట్ వరీ, ఐఎమ్ హ్యాపీ అన్నవారు ఉంటే ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి మానవుడి జీవితంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక చింత, ఏదో ఒక వేదన, ఏదో ఒక కలవరు, ఏదో ఒక భయము, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక ఆర్థిక పరం, ఏదో ఒక దాంపత్య జీవితంలో, కుటుంబంలో ఏవో ఒక విధమైనటువంటి నిన్ను పట్టి పీడిస్తూనే ఉన్నాయి. వివాహ కాలంలో, వివాహోత్సవంలో సంతోషంగా ఉండవలసిన సమయంలో వారికి ఏం లేదంటే సంతోషము లేదు. ద్రాక్షరసం ఏమిస్తుందని చెప్పుకున్నాం, సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషం ఇచ్చే ద్రాక్షరసమే వారికి లేదు.
ఒక అతనికి ఉద్యోగం వచ్చిందనుకోండి, సంతోషం కదా. ఒక అతనికి పెళ్ళి భార్య వచ్చిందనుకోండి, సంతోషం కదా. ఒక ఆవిడికి బిడ్డలు పుట్టినప్పుడు సంతోషం కదా. ఏంటి చెప్పండి? పెళ్ళైనా సంతోషమే, ఉద్యోగం వచ్చిన సంతోషమే, ఇల్లు కట్టుకున్న సంతోషమే, వ్యాపారం కలిసి వచ్చిన సంతోషమే, వ్యవసాయం కలిసి వచ్చిన సంతోషమే, చదువులో ఫస్ట్ ర్యాంకులు వస్తా ఉన్న సంతోషమే. అన్ని విధాలుగా ఎటు చూసినా ఏ వ్యక్తికి కావాల్సిన ఏంటి? సంతోషమే. ద్రాక్షరసమే కావాలి. ఏం కావాలి చెప్పండి? అన్నిటికీ ద్రాక్షరసమే కావాలండి. ఇంపార్టెంట్. ఆ వివాహంలో అన్ని ఉన్నాయి, కానీ అసలైంది లేదు. ఏం లేదు? సంతోషం ఇచ్చే ద్రాక్షరసం లేదు. నీకు కూడా ఉండటానికి ఉంది, తినటానికి ఉంది, కానీ ఏం లేదు? సంతోషం లేదు. నీకు పెండ్లైన భర్త ఉన్నాడు, కానీ ఏం లేదు? సంతోషం లేదు. నీ చేతి నిండా డబ్బులు ఉన్నాయి, కానీ ఏం లేదు? సంతోషం లేదు. ఇలా చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అవసరమైంది లేదు. అన్నీ ఉన్నాయి అంటారు కదా, అల్లుడి నోట్లో శని పట్టింది. ఆ శని కూర్చుంది, నీ నెత్తి మీద కూర్చుంది, నీ ఇంట్లో కూర్చుంది, నీ కొంపలో కూర్చుంది. ఆ శని పోవాలి. ఈ రోజున నీ మీద, నీ ఇంట్లో కూర్చున్న శని ఏమవ్వాలి? పోవాలి. అది నీకు సంతోషం లేకుండా చేసింది, అది నీ చేతిలో సమాధానం లేకుండా చేసింది, అది నెమ్మది లేకుండా చేసింది. ఆ శని పోవాలి. అందుకే ఆ కుటుంబంలోకి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయనే సంతోషం ఇచ్చేవాడు, ఆయనే సమాధానం ఇచ్చేవాడు, ఆయనే నెమ్మది ఇచ్చేవాడు, ఆయనే నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు, నీ కన్నీరు తుడగలిగిన వాడు, నీ కలవరాలు, నీ భయము నుండి విడిపించగలిగిన వాడు. ఈ రాత్రి ఈ ఆరాధనలో ఒక్కసారి ఆలోచించి నీ సంతోషానికి ఆయన కారణం కావాలి. ఆయనకి సంతోషాన్ని ఇవ్వగలడు. ఆయన ఒక్కడు మాత్రమే నీకు సంతోషాన్ని, అవునా కదా? ఆయన ఒక్కడు మాత్రమే నీ స్థితిని అర్థం చేసుకోగలడు, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలడు. నువ్వెందుకు కురిగిపోతున్నావో, నువ్వెందుకు నలిగిపోతున్నావో, నీ హృదయంలో ఉన్న వ్యాధి ఏంటో, ఆ దుఃఖం ఏంటో, వాటిని ఎలా తీర్చాలో, ఎలా తుడిచివేయాలో, ఎలా నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాలో, నీ నిట్టూర్పులను ఉన్న వేదనను ఎలా మొబ్బను తొలగించాలన్నీ కూడా ఆయనే చేయగలడండి. ఆ ఒక్క యేసయ్యని నువ్వు చేర్చుకో, ఆ ఒక్క యేసయ్యని నువ్వు నమ్ముకో, ఆ ఒక్క యేసయ్యకి నీ హృదయంలో ఒక ప్రథమ స్థానం ఇవ్వు. ఆయన నీలో ఉంటే, నీ జీవితంలో ఉంటే, నీ లైఫ్ స్టైలే మారిపోతుందండి, మారిపోతుంది. ఇక్కడ ఒక మాట చెప్తుంది, ఏంటి తెలుసా? నేను నీ జీవితంలో, నీ కుటుంబంలో కార్యం చేస్తాను. అయితే 6 రాతి బాణులే అవి ఖాళీగా ఉన్నాయి. ఏంటి? ఖాళీగా ఉన్నాయి. బాగా అర్థమవుతుంది మీకు? ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఆయనకు కూడా కావాల్సింది ఎంటీ బాణలే కావాలి. ఏ బాణలు కావాలి? ఎంటీ బాణలే కావాలి. ఏమీ లేని బాణలే కావాలి. ఏమీ లేని బాణలే కావాలి, ఖాళీ బాణలే కావాలి. నీ జీవితంలో ఆయన అద్భుతం చేయటానికి ఆయన కోరుకుంటున్నట్టుగా 6 రాతి బాణలు ఎంతో నింపనంటే నీళ్లతో నింపమన్నాడు. నీళ్లు దేనికి గుర్తుకుని అంటే వాక్యానికి గుర్తుగా ఉంది. దేనికి గుర్తుకుంది? వాక్యం చేతను నింపబడాలి. నీ హృదయంలో వాక్యం చేత నింపబడాలి. ఈ వాక్యం అని దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఏ సంతోషము లేక నువ్వు బాధపడుతున్నావో, ఏ సంతోషము లేక నువ్వు ఆయన జీవితంలో, నీ కుటుంబంలో నిరాశ చెందుతున్నావో, ఆ సంతోషాన్ని ఇవ్వటానికి ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఉండవలసింది
వాక్యం. ఏముండాలి? వాక్యం ఉండాలి. నీ హృదయంలో నింపబడాల్సిందేంటి? వాక్యము చేత నువ్వు నింపబడాలి. నీవే గనక, నీ హృదయంలో గనక ఆ వాక్యం అనే నీరుతో నింపబడితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? అద్భుతము చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, అపూర్వమైన కార్యాలు చేస్తాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఎలా జరిగిందో చూడండి. అప్పుడు దయచేసి 7వ వచనం, యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా అదంటే సంగతి. ద్రాక్షరసము లేని, సంతోషము లేనటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో చూసినటువంటి పరిస్థితిని బట్టి ఆయన ఒక మాట సెలవిచ్చాడు. ఏమిటా మాట? ఆ బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. వెంటనే వాళ్ళు ఆయన మాట ప్రకారం ఏం చేశారు తెలుసా? అంచుల మటుకు నింపేశారు. హల్లెలూయా. అంచుల మటుకి నింపేశారు. ఈరోజు నువ్వు వాక్యం చేత నువ్వు నింపబడాలి. నీ హృదయము వాక్యము చేత నింపబడాలి. ఇక మరి పేరుతో కాదు, నీ హృదయంలో ఉండవలసింది వాక్యమే. ఆ వాక్యము చేతను నింపబడితే ఆ వాక్యమైన దేవుడు నీ జీవితంలో రాగానే ఓ మధురమైన కార్యాన్ని, ఓ మధురమైన అనుభూతిని, ఓ మహనీయమైన సంతోషాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. చూడండి ఏం జరిగిందో చూడండి. మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్ళ ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియలేకపోయినాం కనుక ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమార్ని పిలుస్తున్నాడు. చూసారా? ఆ నీళ్ళు ఇప్పుడు ఎలా మారిపోయినట? మాట్లాడండి. ద్రాక్షరసముగా మార్చబడ్డాయి. అంటే ఇప్పుడు మళ్ళీ యేసయ్య ఏమిచ్చాడు వాళ్ళకి? హలో, సంతోషాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? సంతోషాన్ని ఇచ్చాడు. ఈరోజు ఈ ఆరాధనలో కూర్చున్న దేవుని ప్రజలారా, మీ కుటుంబాల్లో, మీ జీవితంలో సంతోషం లేదు. అందుకే ఆయన చూశాడు. పైకి బాగానే ఉన్నారు, కలిసి కాపురం చేస్తున్నట్టుగా ఉన్నారు, కానీ హృదయాల్లో, అంతరంగంలో, జీవితాల్లో, బ్రతుకుల్లో ఏం లేదంటే సంతోషం లేదు. ఏదో బ్రతుకుతున్నాం అన్నట్టుగా, ఏదో జీవిస్తున్నాం అన్నట్టుకున్నాం. బ్రతకాలి కదా, తప్పదో బ్రతుకుతూ ఉంటాం. సంతోషం లేని బ్రతుకుతున్నావు. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క అవకాశం ఆయనకి ఇస్తావా? ఒక్క అవకాశం ఆయనకి ఇవ్వు. ఒక్క అవకాశం ఆయనకి ఇవ్వు. ఆయన ఒక్క మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటి తెలుసా? ఆ బాధలను నీళ్లతో నింపండి, మిగతాది నేను చూసుకుంటా. మిగతాది నేను చూసుకుంటా. ఆయన చూసుకున్నాడా లేదా ఇంకెవరో చూసుకున్నారంటారా? ఆ బిందు ప్రధానికి కూడా తెలియదంట, ఆ ఇంటి యజమానికి కూడా తెలియదంట. వింటున్నారా? ఆయనకు కూడా తెలియదంట. ఆ పెండ్లి కుమారుడికి కూడా తెలియదు. విన్నారా? కానీ ఆ పెండ్లి బిందులోకి వచ్చిన ఒక ఆయన ఆ ద్రాక్షరసం యొక్క మాధుర్యాన్ని చూసి సంతోషంతో ఉల్లసించిపోయి, అరే రే రే రే, ఇదేంటి? ఈ ఇంటి వారు మంచి ద్రాక్షరసాన్ని అందించారు. ఏ ద్రాక్షరసాన్ని అందించారు? మంచి ద్రాక్షరసాన్ని అందించారు. అసలు ఎవరైనా చెడులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసాన్ని పోస్తారు. మనం కూడా అంతేగా. మంది ఎక్కువ అనుకుంటారు, రే రే కత్తి నీళ్ళు పోయినరా, రే రే కత్తి అంటారుగా, అంటారు లేదా? ఫస్ట్ వాళ్ళకి మంచి మంచి దొరికింది, అవునా? చివరికి అప్పడాల ముక్కలు అంటారు. అప్పడం వేయరు, ఏంటంటే అయిపోయింది.
మంచి మంచి ఎన్ని ఫస్ట్ తగులుతాయి. అవునా? గంట నిండా తోడుతూ ఉంటాడు. రే చూసుకోరా, రే ఏది కొరతకుందని చెప్తూ ఉంటాడు. తగ్గించుకోరా, పులిహారంలో పెట్టంటాడు. అప్పుడు మొదటైతే వచ్చినంత, చేతికి వచ్చినంత, గంటికి వచ్చినంత, ఎప్పుడైతే వాటెంక చూశారో కొరతగా ఉందని చెప్పేసి ఏం చెప్తారు? తగ్గించు 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 అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ముందేమో మంచి ద్రాక్షరసాన్ని పోస్తారు. చెరువు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసాన్ని పోస్తారు. అయితే నువ్వేంటి, ఇది వరకే మంచి ద్రాక్షరసాన్ని ఉంచుకొని అతనితో అంటే ఇప్పుడు యేసయ్య ఏమిచ్చాడు తెలుసా? యేసయ్య ఏమిచ్చాడు తెలుసా? సంతోషాన్ని ఇచ్చాడు. ఆ సంతోషంలో ఆ కుటుంబానికి ఘనత వచ్చింది. ఆ పెండ్లి కుమారుడు పిలువబడి, పెండ్లి కుమారుడా ఎంత మంచి ద్రాక్షరసం ఇచ్చావయ్యా, ఇందులో చంపే మాట్లాడితే ఇందులో చంపే లేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నదంతా జబ్బు ద్రాక్షరసమే. అంటే పైకి ఒంట్లో 66 ఉన్నా, ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా, పైకి మాత్రం ఇదే జబ్బు మంది. అవునా కదా? అవునా కదా? ఎంత నటిస్తూ ఉంటారు మీరు? తప్పదుగా, షో చేయాల్సిందిగా. మనందరి జీవితంలో ఇదే షో, నటించుటమే. పైకి లోపల అంతరంగం మాత్రం బాధే. కృంగిపోతాం, నలిగిపోతాం, ఎవరికి చెప్పుకోలేవు. ఎవరు చెప్పుకొని ఏం చేస్తారులే అనుకుంటాం. తగులు పడుతుందని ఆలోచిస్తాం. ఎక్కడ పడితే అక్కడ కూన పడిపోతూ ఉంటాం. ఇది ఎంతైందంటే జబ్బు ద్రాక్షరసం. అయితే ఆ జబ్బు ద్రాక్షరసం అనేటువంటిది నీళ్ళు నుంచి తొలగించి ఏమిటి బానగా, ఖాళీ బానగా వాక్యముతో నింపబడితే మంచి ద్రాక్షరసంగా మారుస్తాడు. అంటే ఆయన ఇచ్చే సంతోషము ఇవాళ రేపు ఉండేది కాదు, జీవిత కాలం ఉండిపోయింది. ఇవాళ రేపు ఉండేది కాదండి. ఏదో ఈ రోజు రేపు ఎల్లుండి లేదు, ఈ సంవత్సరం కాదండి. ఆయన ఇచ్చే సంతోషం, ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే నెమ్మది అది నిలిచిపోయేదిగా ఉంటది. దేవుడు ఒక వ్యక్తిని కనికరించిన, దేవుడు ఒక వ్యక్తిని గణపరిచిన, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించినా అది ఎన్నటికి అలా నిలిచిపోవలసింది. ఇక చరిత్రలో అట్లా దేవుని మహిమ కొరకు ఉండవలసిందే. ఈనాటికి మరి అది గ్రంథంలో లెక్కించబడిందంటే అర్థమైనా? ఈ కార్యము చరిత్రలో నిలిచిపోయి ఈనాటికి ఎన్ని ప్రసంగాలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ కుటుంబం గురించి, ఆ పెండ్లి గురించి, ప్రతి పెండ్లిలో ఈ ప్రసంగం అవుతుందా? మరి ఎంత చరిత్రలో నిలిచిపోయిందంటారు? ఆ కుటుంబానికి దేవుడు ఎంతగా గణపరిచాడు, ఆ కుటుంబంలో దేవుడు ఎంత సంతోషాన్ని ఇచ్చాడు, ఆ కుటుంబంలో వచ్చిన వివాహ కార్యములకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, ప్రధానికి వాళ్ళందరూ కూడా ఎంత సంతోషాన్ని ఇచ్చాడు. ఆ రోజు కాదు, ఈ రోజు మీకు కూడా సంతోషాన్ని ఇస్తున్నాడు. కానీ ఒక్కటి, మీ హృదయాల్లో వాక్యాన్ని నింపుకోండి, యేసు ప్రభుని చేర్చుకోండి, యేసు ప్రభుని అంగీకరించండి. ఆయన మీలోనికి వస్తే, మీ జీవితాల్లోకి వస్తే, మీ కుటుంబాలకు వస్తే మీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇక నువ్వు ఏడవలసిన పని లేదు, నువ్వు కృంగిపోవలసిన పని లేదు, నువ్వు కలవరపడవలసిన పని లేదు. ఏ మాత్రం కూడా అటువంటి జబ్బు ద్రాక్షరసం అవకాశం లేదు. అటువంటి జబ్బు ద్రాక్షరసానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చే ద్రాక్షరసం మంచి ద్రాక్షరసం. అది నీ జీవితంలో సంతోష సమాధానాన్ని కలుగు చేసేది. ఈ సంతోషం నీకు కావాలి అంటే, ఈ ద్రాక్షరసం నీకు కావాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? యేసు ప్రభు చెప్పినట్టుగా చేయాలి. యేసు ప్రభు చెప్పినట్టుగా నువ్వు జీవించాలి.
యేసు ప్రభు చెప్పినట్టుగా నువ్వు బ్రతకాలి. అందుకే యేసు ప్రభు ఏం చెప్పంటే 6 రాతి మానలను నీళ్లతో నింపండి, మిగతాది నేను చూసుకుంటానన్నాడు. ఈరోజు నీ విషయమై ఆయన చూసుకుంటాడు. ఈరోజు నీ బిడ్డల విషయమై ఆయన చూసుకుంటాడు. ఈరోజు నీ కుటుంబ విషయమై ఆయన చూసుకుంటాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, మాట తప్పుడు. నీ సంతోషం ఆయనకు ముఖ్యం, నీ కుటుంబం ఆయనకి ముఖ్యం, నీవే ఆయనకి ముఖ్యం. నీ జీవితంలో ఆయన చేయగలడని ఈరోజు నీతో చెప్తున్నాను. ఈ ద్రాక్షరసం ఈ కుటుంబంలోనికి ఇచ్చిన దేవుడు, ఈ కుటుంబంలోనికి ఆ సంతోషాన్ని ఇచ్చిన దేవుడు నీ సంతోషాన్ని ఇవ్వడా? ఆయన చెప్పినట్టుగా చెయ్యి, ఆయన చెప్పినట్టుగా బ్రతుకు, ఆయన చెప్పినట్టుగా జీవించు, ఆయన చెప్పినట్టుగా నీ వాక్యమును ఆయనలో నీ హృదయంలో చేర్చుకో, అంగీకరించు. ఈ రోజు నీ లైఫ్ స్టైల్ నుంచి మార్పు తీసుకురా, ఒక సమర్పణకి రా, ఒక ప్రతిష్టకి రా. నీ దేవుడే నీ జీవితంలోకి వస్తే చీకటి ఉండదు, శాపం ఉండదు, నీ తూర్పులు ఉండవు, నిరాశలు ఉండవు, వేదన ఉండదు, కన్నీళ్ళు ఉండవు. నా ప్రభువే నీలో ఉండి నిన్ను మహిమగా మారుస్తాడు, ఘనతగా మారుస్తాడు, ఖ్యాతిగా మారుస్తాడు. అబ్బా ఏమబ్బా! చూడండి ఆ మాట, చూడండి అక్కడ రాసిన మాట 10వ వచనం. ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి చూచి క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. ఇదండి సంగతి. ఆయన మహిమను నీ ఎడలో బయలుపరచాలనుకుంటున్నాడు. నీ జీవితంలో కూడా ఒక సూచక్రియ చేయాలనుకుంటున్నాడు. నీ కుటుంబంలో కూడా ఒక సూచక్రియను చేయాలి అనుకుంటున్నాడు. చేయనిస్తావా? మరి ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చేయనిస్తావా? చెప్పండి. నీ ద్వారా ఆయనకు మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన మహిమ కొరకు నువ్వు నిలబడతావా? ఆయన మహిమ కొరకు ఎమిటి బారుగా ఉంటావా? ఖాళీ బారుగా ఉంటావా? అంతకుముందు ఉన్నది ఏమైపోవాలి? ఇప్పుడు హలో, అంతకుముందు జబ్బు దాల్చిన ఏమైపోవాలి? ఖాళీ అయిపోవాలి. అంతకుముందు ఉన్నటువంటి ఆ బాధలో ఉన్నటువంటిది ఏమైపోవాలి? మాట్లాడండి. ఖాళీ అయిపోవాలి. నీళ్ళతో నింపాలంటే దాని లోపల ఉన్నది ఏమైపోవాలి? ఖాళీ అయిపోవాలి. ఆయన కార్యము చేయాలంటే, ఆయన సూచక్రియ చేయాలంటే లోపల ఉన్నది ఖాళీ అయిపోవాలి. అందుకు ఒక ఏమిటి మానగా మార్చబడాలి. ఎప్పుడైతే నువ్వు ఖాళీ అయిపోతావో, నీ హృదయంలోనికి ఆయనకి స్థానం ఇస్తావో, ఎప్పుడైతే ఈ వాక్యం చేత నింపబడతావో, ఆయన సూచక్రియ చేయడానికి ఇష్టపడతాడు. ఆయన నీ విషయమై ఆయన ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తాడు. నిన్నే ఆయన మహిమకు వాడుకుంటాడు. ఆయన మహిమ కొరకు నేను ఆ ప్రాంతంలో, నువ్వున్న ప్రాంతంలో ఆయనను కార్యం చేయనిస్తావు. మరి ఒక సూచక్రియ చేయనిస్తావా? ఈ రోజే నీ హృదయాన్ని వెనకిస్తావా? నీ గత జీవితాన్ని విడిచిపెట్టేసేసి ఒక ఖాళీ అయినా ఒక బాధగా, ఇక నేను ఖాళీ అయిపోయినా, ఇక నా వల్ల కాదు, ఇక నేనేం చేయలేను, ఇక నాకు ఈ జబ్బుగా చెరసు అవుతాయ్యా, నాకు ఈ చెడు జీవితం అవుతాయ్యా, నాకు ఈ పాప జీవితం అవుతాయ్యా, నాకు ఈ లోకము, నాకు ఈ అక్రమం అవుతాయ్యా నన్ను అని ఆయనకు అప్పగించుకుంటావా? వాక్యం చేత నింపబడిన నీ జీవితాన్ని సూచక్రియల ద్వారా ఆయన మహిమ కొరకు కార్యము చేస్తాడు. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యం చదువు. ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షరసము కొంచెము పుచ్చుకొను. బాగా వినండి.
ఇక నువ్వు తరచుగా ఏం తాగుతాడు? మాట్లాడవచ్చుగా. నీళ్ళు. ఏంటి? నీళ్ళు. బాగా వినండి. ఇక్కడ నీళ్లు దేనికి మనం తీసుకోవాలంటే ఆలోచనలకి. దేనికి? ఆలోచనలకి. బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు, సామెత గ్రంథంలో. నరుల ఆలోచనలు ఎటువంటివి? లోతైన. ఇక్కడ నీళ్లు ఆలోచన. నీ ఆలోచనలు నిన్ను చెడగొడుతున్నాయి, నీ ఆలోచనలు నిన్ను పాడు చేస్తున్నాయి. వింటున్నావా? నీ ఆలోచనలు ఏం చేస్తున్నాయి నిన్ను? అందుకే ఇక్కడ అన్నాడు, ఇక మీదట నువ్వు నీళ్లు తాగక నీ కడుపులో ఉన్న జబ్బు నిమిత్తము ద్రాక్షరసమును కొంచెము పుచ్చుకో. బాగా వినండి. ఇప్పుడు నీ ఆలోచనలే నిన్ను చెడగొడుతున్నాయి, నీ ఆలోచనలే నిన్ను పాడు చేస్తున్నాయి, నీ ఆలోచనలు నేను కలవరపరుస్తున్నాయి, నీ ఆలోచనలు నేను కృంగిపోయేలా చేస్తున్నాయి. నీ ఆలోచనల వల్ల, నీ ఒత్తిడి వల్ల ఆటోమేటిక్ గా నీకు షుగరు, బీపీ, గుండె జబ్బు ఏదో ఒకటి వచ్చింది. ఇక్కడ నీ కడుపులో ఉన్న జబ్బును బట్టి. ఎందుకు వచ్చి నీ జబ్బు అంటే నీ ఆలోచనలు. మాట్లాడట్లే. నీ ఆలోచనలు. ఓయప్పో, నీ ఆలోచనలు మంచివి కావు. నువ్వు ఆలోచించే ఆలోచనలు మంచివి కావు. ఆలోచించి ప్రెషర్ పెరిగి, మైండ్ ప్రెషర్ పెరిగి, గుండెకు ఒత్తిడి కలిగి లోపలే తయారవుతుంది జబ్బు. మనసు మంచిదైతే, నీ ఆలోచన మంచిదైతే బాగుండు, కానీ నీ ఆలోచనలు మంచివి కావు. నీ ఆలోచన మంచిది కాక, నీ మనసు మంచిది కాక ప్రెషర్ పెరిగి మైండ్ మీద, హార్ట్ మీద పడి ఆ లోపల జబ్బు. అది గుండెకు, కిడ్నీకు, లివర్కు, అది షుగర్కు, బీపీకు, తేనుకు, దానికి ఏమి తీస్తుంది? దారి తీస్తుంది. అందుకే చెప్తున్నాడు ఇదిగో ద్రాక్షరసము నీకు స్వస్థత కలుగు చేస్తుంది. ఆమేన్. ఏం కలుగు చేస్తుంది? నీలో ఉన్న జబ్బుందే, నీ కడుపులో ఉన్న జబ్బుందే, నీ ఒంట్లో ఉన్న జబ్బుందే, ఆ జబ్బుని నుంచి నీకు నివారణ కలుగు చేసేది, ఆ జబ్బు నుంచి నీకు విడుదలిచ్చేది, ఆ జబ్బు నుండి నీకు స్వస్థత కలుగు చేసేది అని తెలుసా? ద్రాక్షారసం. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మరి స్వస్థత లేకున్నారో, ఆరోగ్యం లేకున్నారో, ఎంతమంది జబ్బు పడి ఉన్నారో, ఎంతమంది ఏ పరిస్థితులు, ఏ స్వస్థత లేక. ఎందుకంటే అందరికీ అన్ని ఒకే రోగాలు ఉంటాయా? ఏమాయ్? మానసిక రోగాలు ఉండే వాళ్ళకి మానసిక రోగాలు ఉంటాయి, శరీర రోగాలు ఉండే వాళ్ళకి శరీర రోగాలు ఉంటాయి. అవునా కదా? కాబట్టి నీ రోగం ఏదో నాకు తెలియదు, నీ జబ్బు ఏదో నాకు తెలియదు, కానీ చెప్తున్నాడు నీ లోపల ఉన్న ఆ జబ్బు ఏదైనా, అది మానసిక రోగమే అయినా, అది శారీరక రోగమే అయినా, అది వైద్య శాస్త్రం గ్రహించలేదు కావచ్చు. పౌలు చెప్తాడు, మై సన్ తిమోతి, నా కుమారుడా, నీలో ఉన్న జబ్బు నయం కావాలంటే నీవు నీళ్లు కాదు తీసుకోవాల్సింది, ఆలోచన కాదు, ద్రాక్షరసాన్ని తీసుకో. అది నిన్ను స్వస్థపరుస్తుంది, అది నిన్ను బాగు చేస్తుంది. ఆ ద్రాక్షరసం నీలో ఉన్న జబ్బుని నివారిస్తుంది. ఆ జబ్బు నుంచి నీకు విడుదల కలుగు చేస్తుంది. ఈ ద్రాక్షరసం నీలోనికి వెళితే అది నిన్ను శుద్ధి చేస్తుంది. ఈ ద్రాక్షరసం నీలోనికి వస్తే అది నీకు జీవమనిస్తుంది, స్వస్థతనిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, దానిపైన నీకు జయమనిస్తుంది. దేనిపైన? ఏ రోగం అయితే నీకుందో, ఏ జబ్బు అయితే నీకుందో, ఏ వ్యాధి అయితే నీకుందో, ఏ అనారోగ్యం అయితే నీకుందో, దాని మీద నీకు జయమనిస్తుంది. ఇప్పుడు వరకు అది నీ మీద ఏం చేసింది? ఏలుబడి చేసింది. ఆ రోగం నిన్ను కృంగదీసింది, ఆ వ్యాధి నిన్ను కృంగదీసింది, ఆ జబ్బు నిన్ను బలహీనపరిచింది, నిన్ను లేవలేకుండా మనసును పడవేయాలని చూసింది. అయితే ఈ రోజు నీతో చెప్తున్నాడు, ఆ ద్రాక్షరసం నువ్వు తీసుకోగలిగితే దాన్ని నువ్వు జయిస్తావు.
దాన్ని నువ్వు జయిస్తావు. అది నిన్ను జయించటం కాదు, దాన్ని నువ్వు జయిస్తావు. ఆ జబ్బులను నువ్వు బాగుపడతావు, ఆ రోగం నుండి నువ్వు బాగుపడతావు, ఆ వ్యాధి నుండి నువ్వు బాగుపడతావు. నీ వ్యాధి ఏదైనా, నీ రోగం ఏదైనా సరే, అది ఆలోచన వల్ల వచ్చిందా, నీ తలంపు నుండి వచ్చిందా, నీలో నుండి కలిగినటువంటి ఆది నీది. దాని నుంచి నీకు నివారణ కలుగుతుంది ద్రాక్ష రసము వల్ల. మై సన్ తిమోతి, నేను చెప్పినట్టుగా చెయ్యి అన్నాడు. వెంటనే తిమోతి ఏం చేసి తెలుసా? మాట్లాడండి. పౌలు గారు చెప్పినట్లుగా, తన ఆత్మీయ తండ్రి పౌలు గారు చెప్పినట్లుగా ఇక నీళ్లు తాగటం, ఆలోచించటం మానేశాడు. ద్రాక్షరసం త్రాగటం ప్రారంభించాడు. తిమోతి స్వస్థత పొందాడు. ఆధ్యాత్మికమైన స్వస్థత కావాలి నీకు, శారీరకమైన స్వస్థత కావాలి. శారీరకమైన స్వస్థతతో పాటు మానసికమైన స్వస్థత కూడా నీకు కావాలి. అందుకే ద్రాక్షరసము నీకు సంతోషం ఇస్తుంది, ద్రాక్షరసము నీకు స్వస్థతను కూడా ఇస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు మాట్లాడండి అమ్మా. ద్రాక్షరసాన్ని తీసుకోవాలి. ఆలోచించటం మానే, ఆలోచించటం మానే. మోర ఎక్కువ చేసుకుంటావా? మాట్లాడండి. ఆలోచించి తగులుబడి కూర్చొని ఇట్లా మోర్లు వేసుకొని కూర్చొని ఎన్ని మోర్లు ఎన్ని పెడితే మోర ఎక్కువ చేసుకోలేవు, మోర తక్కువ చేసుకోలేవు. వెంట్రుకు తెలుపు చేయలేవు, వెంట్రుకు నలుపు చేయలేవు. చింతించడం వల్ల ప్రయోజనం లేదు, ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. అనారోగ్యాలకు గురవుతావు, ఒత్తిడికి గురవుతావు, లేనిపోయింది. అవి ఎందుకు మానేసే ప్రశాంతంగా ఆయన నీకు ఇచ్చేటువంటి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ జబ్బు బాగుపడిపోయింది, ఈ కడుపులో ఉన్న జబ్బు బాగుపడిపోయింది. ఏమొచ్చింది? సంతోషం వచ్చిందా రాదా? రోగం నుండి బాగుపడ్డావు, జబ్బు నుండి బాగుపడ్డావు, వ్యాధి నుండి బాగుపడ్డావు, మానసికమైన స్థితి నుంచి కూడా బాగుపడిపోయావు. ఇప్పుడు నీకు సంతోషం వచ్చిందా రాదా? కనుక నీకు సంతోషాన్ని ఇచ్చేదిదే, ఆరోగ్యాన్ని ఇచ్చేదిదే, నీ జబ్బును పోగొట్టేదిదే, నీ వ్యాధులను విడిపించేదిదే, మానసికమైన ఒత్తిడి నుంచి, ఆలోచన నుంచి, డిప్రెషన్ నుంచి విడిపించేది కూడా ఇదే. ఏంటది? ద్రాక్షరసం. డిఫరెన్స్ లోనైపోతున్నావా? బాగా ఆలోచిస్తున్నావా? లోపల ఉన్న జబ్బు ఏం చేస్తానుకున్నావా? మానసికమైన స్థితిని ఏది నీ మీద ఏలుబడి చేస్తుందో దాని నుంచి ఈరోజు నీకు జయము కలుగును గాక, విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక. నొప్పులా, కీళ్ళ, కండ్రాల, కడుపు జబ్బ, గుండె జబ్బ, లివర్ జబ్బ, కిడ్నీ జబ్బ, రక్తహీనత, ఏ మానసికమైన నా ప్రభు రక్తము ద్వారా స్వస్థత, ఆయన ద్రాక్షారసమే రక్తము ద్వారా స్వస్థత, యేసు క్రీస్తు కలవరి రక్తము చేత స్వస్థత, శిలువ శక్తి చేత మీకు విడుదల కలుగుతుంది. ఆయన రక్త మాంసాల్లో పాలి పంపులు పొందుట నీ ధన్యత, నీ భాగ్యము. అది నువ్వు అనుభవించతే, అది నువ్వు అనుభవిస్తే ఆ ద్రాక్షరసములో నువ్వు పాలు పంపులు పొందితే అది నీకు జీవము. ఆయన అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంటున్నాడు. నేను వారి యందును, వారు నా యందు. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం అండి. ఆయన నీలో ఉండటం అంటే, నువ్వు ఆయనలో ఉండటం అంటే ఎంత కృపండి. ఈరోజు ఆలోచించు. ఆయన రక్త మాంసాలు పాలి పంపులు పొందటం అది నీకు జీవం, అది నీకు ఆశీర్వాదం. ఆయన నీలో, నీవు ఆయనలో. అంత మాత్రమేనా? అంత్య దినమా నేను వారిని లేపుదును అంటున్నాడండి. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదంతో చూడండి. ఆయన రక్త మాంసాలు పాలి పంపులు పొందుట అది నీకు జీవము, ఆశీర్వాదము, నీకు ఆరోగ్యము, స్వస్థత. అంత్య దినమున లేపబడతావు. హల్లెలూయా. లూకా సువార్త
లూకా సువార్త చూడండి, పరిశుద్ధ లేఖనం నుంచి పదవ అధ్యాయము 24 వచ్చిన చూస్తారా అనేక మంది ప్రవక్తలను అమ్మా? లూకా సువార్త 10వ అధ్యాయము 34 అమ్మా. అతనిని చూసి అతని మీద అతని జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయి చూశారండి. ఇతను గాయపడ్డాడు. ఏమయ్యాడు? గాయపడ్డాడు. గాయాలు ఎవరైనా చేస్తారు, అవునా? మాట్లాడాలి. గాయము ఎవరైనా చేస్తారు, కానీ ఇక్కడ ఇతడు గాయపరచబడ్డాడు. అర్థమవుతుందిగా మీకు? ఏం చెప్పండి? ఇతను గాయపరచబడ్డాడు, కానీ ఇతడు కొన ప్రాణాలతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? గాయపరచబడి కొన ప్రాణాలతో ఉన్నాడు. అమ్మమ్మ ఏనండి, ఇతడు గాయపరచబడ్డాడు, కొన ప్రాణాలతో ఉన్నాడు. ఇతని దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకున్నారు. చివరాఖరికి ఒంటి మీద ఏం లేదు, వస్త్రము కూడా లేదు. ఆ పక్కగా ఒక ఆయన వెళ్తున్నాడు. ఆయనకి జాలి రాల ఈయన మీద. మరొక ఆయన వెళ్తున్నాడు. ఆయనకు కూడా ఈయన మీదకి జాలి రాల. అయితే మరొక ఆయన దగ్గరగా వచ్చాడు. అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అతని మీద జాలిపడి ద్రాక్షరసాన్ని అతనికి పోసాడు. కొన ప్రాణాలతో ఉన్నాడు, కొట్టబడి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ద్రాక్షరసాన్ని పోసాడో పిల్లరా, ఆ గాయాలు కట్టబడ్డాయి. ఈ రోజున ఈ సమాజం చేతను కొట్టబడుతున్నామేమో. ఈ సమాజం నిన్ను గాయాలు చేసిందేమో. ఈ సమాజమే నిన్ను మోసం చేసిందేమో. ఈ సమాజమే ఒకవేళ నిన్ను తోచుకునేలాగా తోచుకున్నారేమో. మనుషులు చేశారో గాయాలు నాకు తెలియదు. నీ వాళ్ళే నిన్ను గాయపరిచారో నాకు తెలియదు. ప్రకృతి సంబంధమైన గాయాలు నీకు తగిలేమో. సాతాను, శత్రువు, విరోధి, అపవాది కూడా ఒకవేళ గాయాలు కలిగినేమో. ఇక్కడ మాత్రం తగిలిన గాయాలు ఎవరి వల్ల అంటే దొంగల వల్ల. ఎవరి వల్ల? దొంగల వల్ల. దొంగల వల్ల. దొంగల వల్ల. దొంగలు ఇతన్ని కొట్టారు, గాయపరిచారు. ఇతని దగ్గర ఉన్న వాటిని దోచుకున్నారు, కొన ప్రాణాలతో విడిచిపెట్టారు. కానీ సొసైటీలో, సమాజంలో ఉన్న వారికి చాలి లేదు, దయ లేదు, కనికరం లేదు. వారు స్థితిలో పడి ఉన్నారని ఎవ్వరు కూడా వారి దగ్గరికి రాలేదు. ద్రాక్షరసాన్ని పోయలేదు. బాగా వినండి, ఈ లోకం కూడా అటువంటిది. ఈ లోకం కూడా అటువంటిది. ఎటువంటిది? నువ్వు పచ్చగా ఉంటే నలుగురిని ఎత్తుకుంటారు. నువ్వు బలం కలిగి ఉంటే నిన్ను వాడుకుంటారు. నువ్వు ధనం కలిగి ఉంటే నీ దగ్గర తీసుకెళ్తారు. నువ్వు ఏమీ లేకపోతే ఎవరు నీ దగ్గరికి రారు. నువ్వు గాయమై ఉంటే, నువ్వు బలహీనమై ఉంటే, ఒకవేళ నువ్వు ఎండిపోయి ఉంటే ఎవరు నీ దగ్గరికి రారు. ఒకప్పుడు పచ్చగా ఉన్నావు, అందరికి నిండిచ్చావు, అందరికి బలాలు ఇచ్చావు. ఒకప్పుడు బలంగా ఉన్నావు, అందరికి ఉపయోగపడ్డావు, అందరికి సహాయము చేశావు. ఈ రోజు నీ దగ్గర ధనము లేదని, ఈ రోజు నీ దగ్గర బలము లేదని, ఈ రోజు నువ్వు ఎండిపోయావని, ఈ రోజు నువ్వు గాయపరచబడ్డావని నీ దరికి ఎవ్వరు. ఈ లోకం అటువంటిది. అన్నీ ఉంటే అందరు నీతో ఉంటారు. నీ దగ్గర ఏమీ లేకపోతే నీ దరికి ఎవరు రారు. నీ మొక్క ఎవరు చూడరు. తిన్నావా, లేచేవా, ఎట్లా ఉంది ఏందని కూడా అడగరు. ఈ లోకములో నువ్వు గాయపరచబడి, ఈ లోకములో నువ్వు మోసపోయి, ఈ లోకములో ఒకవేళ నువ్వు తోచుకోబడిన వాడికి ఉన్నావేమో, నాకు తెలీదు. ఇక్కడైతే దొంగలు అతన్ని దోచుకున్నారు.
దైనందిన మన బ్రతుకుల్లో మనుషుల చేత గాయపరచబడతాం, కుటుంబీకుల ద్వారా గాయపరచబడతాం, రక్త సంబంధం ద్వారా గాయపరచబడతాం. దయచేసి అపవాది శత్రువు సాతాను అనేటువంటి వాడు తనగా గాయపరచబడతాం. ఎవరి చేతను గాయపరచబడో నాకు తెలియదు. నీకు కలిగిన గాయాలేంటో కూడా నాకు తెలియదు. హృదయానికి తగిలిన గాయాలు, ఒంటికి తగిలిన గాయాలు, మనసుకు తగిలిన గాయాలు నాకు తెలియదు. నీ గాయాలు కూడా ద్రాక్షరసమే. ఆమేన్. గాయపరచబడ్డ వారికి ఉన్నారని, గాయపరచబడిన వారికి ఉన్నారని ఆయన ఎరిగి ఉన్నాడు కనుకనే ఈరోజు ఓ మంచి సమరుడిగా మీ వద్దకు వచ్చాడు. ఓ మంచి సమరుడిగా మీ ఎదురు జాలి పడుతున్నాడు. నీ కొరకై ఆయన గాయాలు కట్టడానికే ఈ రోజున నీ మీద జాలి పడుతున్నాడు. ఓ నా కుమార్తె, ఇప్పటి వరకు లోకం నేను గాయాలు చేసింది, ఏడ్పించింది, మోసం చేసింది, ఓడుకుంది, వంచింది. నీ స్నేహితుల ద్వారా మోసపోయావు. పచ్చగా ఉన్నప్పుడు నీ నీడను చేరారు, బలం ఉన్నప్పుడు నేను వాడుకున్నారు, ధనం ఉన్నప్పుడు నలుగురికి ఉపయోగపడ్డావు. ఈ రోజున నీకు అక్కడికి వచ్చేవారు, నీ పక్కకు వచ్చేవారు లేరు, నీపై జాలి పడేవారు కూడా ఎవరు లేరు. అయితే మంచి సమరుడైన యేసయ్య నీ పక్కకు వచ్చాడు, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాడు, నీ మీద జాలి పడుతున్నాడు. తన దగ్గరున్న ద్రాక్షరసాన్ని నీకు పోసి నీ గాయములు మాన్పుతున్నాడు, నీ గాయములు కడుతున్నాడు. అవి జనుల వల్ల, మనుషుల వల్ల, స్నేహితుల వల్ల, బంధువుల వల్ల, ఎవరి వల్ల కలిగిన కావచ్చు, సాతాను శత్రు విరోధి అపవాది వల్ల కలిగిన కావచ్చు. ఈరోజు నీ గాయములు మాన్పుతున్నాడు, నీ గాయములు కడుతున్నాడు. నిన్ను చేర్చుకునే వారు లేరేమో కానీ ఆ మంచి సమరుడు నిన్ను చేర్చుకుంటున్నాడు. ఆ మంచి సమరుడు నిన్ను హత్తుకుంటున్నాడు. ఆ మంచి సమరుడు నిన్ను ఎత్తుకున్నాడు. ఆ మంచి సమరుడు నీ భారాన్ని మోస్తున్నాడు, తన వాహనంపై నిన్ను ఎక్కించుకున్నాడు. ఆ మంచి సమరుడు ఒక పూట కూలవాడేందుకు చేర్చి, ఓ పూట కూలవాడివాడా, ఏమైనా ఖర్చు అయితే ఖర్చు నేను చూసుకుంటాను, కానీ ఈ వ్యక్తి నాకు ముఖ్యం, ఈమె నాకు ముఖ్యం, ఈ కుటుంబం నాకు ముఖ్యం. నేను వీళ్ళ కొరకు అవసరమైతే ఏమైనా ఇస్తా. నువ్వు ఎంత ఖర్చు చేసినా ఆ పొట్టుకులవాడు ఎవడో కాదు, ఒక సేవకుడు. ఎవడు? ఒక సేవకుడు అంటున్నాడు, వీళ్ళ కోసం పాటుపడినానా, వీళ్ళు గాయపడినానా. లోకం వీళ్ళని ఏం చేసింది? గాయం చేసింది. స్నేహితులు ఏం చేశారు? గాయం చేశారు. వీళ్ళ బంధువులు ఏం చేశారు? గాయం చేశారు. సాతాను ఏం చేశాడు? గాయం చేశాడు. అన్న పొట్టుకూలవాడంటే సేవకుడు, సేవకుడు ఎందుకు చేర్చాడు? నాన్న వీళ్ళ కోసం పోటుపడినానా, వీళ్ళ కోసం ఖర్చు అవునానా, వీళ్ళ కోసం ప్రయాసపడినానా, వీళ్ళ స్థితి మారాలన్నా, వీళ్ళ గాయాలు మానిపోవాలి, తిరిగి వీళ్ళు బ్రతకాలి, వీళ్ళు తిరిగి మరలా నిలదొక్కవాలి, వీరి స్థితిలో ఒక మార్పు నేను చూడాలి, కోల్పోయిన దానికన్నా తిరిగి పొందుకోవాలి. వీళ్ళు ఏ మాత్రము దోచుకున్నారో తిరిగి మళ్ళీ అంతకన్నా వీళ్ళు నేను దీవించాలి, తిరిగి మళ్ళీ నేను మళ్ళా ఆశీర్వదించాలి. ఖర్చు అవుతావా అని అడుగుతున్నాడు పోటుకోవాలని. నువ్వేమైనా ఖర్చు పెడితే కష్టపడితే మళ్ళీ నేను వచ్చి నీకు ఇస్తా. నేను ఎంత ప్రేమించో చూసావా? నీ కుటుంబం పట్ల ఎంత జాలి పడడం చూసావా? కొన్న ప్రాణాలతో నేను చూసి జాలిపడి నీ ఎందుకు వచ్చి ఆయన ద్రాక్షరసం పోసి, నూనె పోసి, కట్టుకట్టి గాయం కాచి ఎత్తుకొని అత్తుకొని ఆయన వాహనం మీద ఎక్కించుకొని పూట కూలమని ఎందుకు చేర్చాడు. ఒక మాట చెప్పనా, ఆయన చేర్చకపోతే మీరు ఎవరు ఈ గడ్డ తొక్కరు, ఆయన తీసుకురాకపోతే మీరు ఎవరు ఇక్కడికి రారు. ఆయన సెలవు లేకుండా, ఆయన చిత్తం లేకుండా, ఆయన ఏర్పాటు లేకుండా ఎవరు ఈ స్థలంలోకి రారు. ఆయనకి తెలుసు ఎవరిని ఎక్కడికి చేర్చాలో. కాదంటావా? ఆయనకు తెలుసు ఎవరిని ఎక్కడికి నడిపించాలో, ఆయనకు తెలుసు ఎవరిని ఎక్కడికి చేర్చాలో, ఆయనకు తెలుసు ఎవరిని ఎక్కడ అప్పగించాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన నీ క్షేమాన్ని కోరేవాడు, నీ బాగు కోరేవాడు, నీ గాయములు కట్టేవాడు. నీ భర్త వల్ల నీకు గాయాలైనేమో, నీ భార్య వల్ల నీకు గాయాలైనేమో, నీ స్నేహితుల వల్ల నీకు గాయాలైనేమో, నీ బంధువుల వల్ల నీకు గాయాలైనేమో, ఒకవేళ లోకమే నేను గాయాలు చేసిందేమో, శత్రువు సాతానే నేను గాయాలు చేశాడేమో, నాకు తెలియదు. లోకం నేను జాలి పడట్ల,
బంధువులు నీ మీద జాలి పట్ల, స్నేహితులు నీ మీద జాలి పట్ల, నీ భర్త నీ మీద జాలి పట్ల, నీ భార్య నీ మీద జాలి పట్ల, ఎవ్వరూ నీ మీద జాలి చూపినా యేసయ్య జాలి పడుతున్నాడు. యేసయ్య నీ పట్ల జాలి పడుతూ యేసయ్య నీ ప్రేమను నెడల వెల్లడిపరుస్తున్నాడు. నిన్ను బాగు చేయాలనుకున్నాడు, నీ గాయాలు కట్టాలనుకున్నాడు, నీకు మరలా విలువనివ్వాలనుకున్నాడు, నిన్ను మరలా తిరిగి నిలబెట్టాలనుకున్నాడు. ఏమి కోల్పోయావో అవి నీకు మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. అందుకే పుట్టకులవాడా, ప్రయాసపడు, కష్టపడు, ఖర్చు చేయి. ఇలా గాయాలు మానిపివేళ నీకు మరలా మనుషులుగా చేయి, మంచి వాళ్ళగా చేయి, ఉన్నతమైన వారుగా చేయి. వీళ్ళని నేను ఆశీర్వదిస్తా, వీళ్ళని నేను దీవిస్తా, వీళ్ళ కుటుంబాన్ని నేను ఇచ్చేస్తా. నువ్వేదైనా పోటీ పడవయ్యా బాబు, నువ్వేదైనా ఖర్చు అవ్వయ్యా బాబు, ఏదైనా ప్రయాసపడవయ్యా బాబు అని అంటున్నాడు. నా మటుకు నేనేం చేయాలి? ఇప్పుడు మాట్లాడండి. పోటీ పడాలి, కడుపు కట్టాలి, ఖర్చు అవ్వాలి, ప్రయాసపడాలి. ఎందుకంటే నిన్ను నాకు అప్పగించాడు, నీ కుటుంబాన్ని నాకు అప్పగించాడు, నేను నా చేతుల్లో పెట్టాడు, నిన్ను నా చేతుల్లో పెట్టాడు, నిన్ను నాకు అప్పగించాడు. నీ విషయమైన అడుగుతా లెక్క. ఇంతమందిని దగ్గర చేర్చాను, ఇంతమందికి అప్పగించాను, ఇంతమంది నేను మోసుకొని వచ్చాను, ఇంతమందిని నడిపించాను, ఇంతమంది నేను తీసుకుని వచ్చాను. ఏం చేశావు? ఏం ప్రయాసపడ్డావు? ఏం కడుపు కట్టావు? ఏం కన్నీళ్ళు పిలిచాను? నన్ను లెక్క అడుగుతాడు. అడగడా? అడుగుతాడు, అడుగుతాడు, అడుగుతాడు. ప్రతి కుటుంబ విషయంలో అడుగుతాడు, ప్రతి వ్యక్తి విషయంలో అడుగుతాడు. నేను తీసుకొస్తే వచ్చారు వీళ్ళు, నేను నడిపిస్తే వచ్చారు వీళ్ళు, నేను తీసుకుని వచ్చిన వీళ్ళని నీకు నేను అప్పగించానంటే నువ్వు బాధ్యత లేకుండా ఉన్నావేంటి అంటాడు, నువ్వు నమ్మకం లేకుండా ఉన్నావేంటి అంటాడు. నా లెక్క తీసినట్టు ఒక్క చించుతాడు కదా. అడగడా? అడుగుతాడు. ఈ కుటుంబానికి అప్పగించాను, ఎంతమందిని నీ యొద్దకు నడిపించాను, ఎంతమంది నీ చేతికి అప్పగించాను, నా ఏర్పాట్లో నా ప్రణాళికలో ఉన్న వారందరినీ ఇక్కడ తీసుకొచ్చి నీకు అప్పగిస్తే నువ్వు బాధ్యత లేకుండా, భారం లేకుండా నీ ఇష్టం వచ్చాడుగా నా తొక్క తీలుస్తాడు. అందుకే నేను ఖర్చు అవ్వాలి, అందుకే నేను ప్రయాసపడాలి, అందుకే నేను కష్టపడాలి. అవునా? నూనె పోసేవాడికి నూనె పోయాలి, గాయం కట్టేవాడికి గాయం కట్టాలి, ద్రాక్షరసం పోసేవాడికి ద్రాక్షరసం. ఎవరి విషయంలో ఎవరికి ఏ విధంగా ఖర్చు అవ్వాలో, ఎవరి విధంగా ఏ విధంగా ప్రయాసపడాలో అది నా మీద ఆయన పెట్టినది. ఈ రోజున ఒక్క మాట ఆలకించు, ఒక్క మాట చెవిని పెట్టు. నిన్ను నాకు అప్పగించాడుగా, అప్పగించాడుగా. ఇప్పుడు నేను కోసం నేను ప్రయాసపడాలిగా, నీ గాయాలు కట్టాలిగా. అప్పుడు గాయాలు కట్టేప్పుడు నీకు చురుకుండొచ్చు, అవునా? నొప్పి ఉండొచ్చు. ఎందుకంటే నీ మీద పోసేటువంటివి నీ కట్టు కట్టేటప్పుడు ఆ లెక్కలు, ఆ గాయంలో ఉన్న చెడుని తీసివేయాలి కదా, క్లీన్ చేయాలి కదా, కట్టు కట్టాలి కదా. అలాంటప్పుడు నీ మీద వాడే పరికరాలు నీకు వేసేటువంటివి నొప్పి పుట్టొచ్చు, మంట పుట్టొచ్చు, కానీ గాయం మానుతుందా లేదా? చెప్పండి చెప్పండి, మానిద్దా లేదా? నీ క్షేమము కోరే సేవకుడుగా ఆ గాయాన్ని మానపాలి కనుక సెప్టిక్ కాకుండా, ఇన్ఫెక్షన్ కాకుండా ఏది చేయాలో ఆ గాయం మానడానికి బాబును ప్రయాసపడరా, ఖర్చవురా, వాళ్ళు గాయాలు మానిపోవాలరా, వాళ్ళు బాగుపడారా, వాళ్ళు బ్రతుకు, వాళ్ళు జీవితాలు రా అప్పగించాడు. నీకు నొప్పుగా ఉండదు, అయినా ఓర్చుకోవాలి. నీకు మంటగా ఉంటుంది, అయినా ఓర్చుకోవాలి. అవునా? అవునా కదా? చెప్పండి. ఎవరికైనా ఇది అనుభవే. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆయన సెప్టిక్ కాకుండా, ఇన్ఫెక్షన్ కాకుండా లోపల ఉన్న చెడుని తీసివేయటానికి ఆయన రకరకాల ఇంజక్షన్లు, రకరకాల ఏంటి వాడతారు కదండి. వాటన్నిటిని క్లీన్ చేసి మరలా కట్టు వేస్తాడు, మరలా రేపు క్లీన్ చేస్తాడు, మరలా కట్టు వేస్తాడు. నీలో ఉన్న చెడుతనం అంతా పోయి శుభ్రంగా కట్ల ద్వారాగా గాయం మానిపోయింది. అయితే ఆ గాయాలు మానుపాలంటే తప్పకుండా ఏం చేయాలి? ఏం చేయాలి? క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుంది? నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది.
కొరకే కదా, నీ క్షేమం కోరే కదా, నీ బాబు కోరే కదా. సహించు, ఓర్చుకో, తాలుకో. నీ కొరకు ఆయన రాబోతున్నాడు, నీ కొరకు ఆయన రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. నిన్ను తీసుకుని పోవటానికి రాబోతున్నాడు, తన రాజ్యంలో నిన్ను చేర్చడానికి రాబోతున్నాడు, పరలోకాన్ని నీకు ఇవ్వటానికి రాబోతున్నాడు, సింహాసనం నీకు ఇవ్వటానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఈ గాయాలు ఉంటాయా? ఎల్లప్పుడూ ఈ బాధలు ఉంటాయా? ఎల్లప్పుడూ ఈ నొప్పులు ఉంటాయా? ఎల్లప్పుడూ ఉంటాయా? ఇవన్నీ నీకు ఉండవు. నీ కొరకు ఆయన ఒక రాజ్యాన్ని, ఒక పరలోకాన్ని, ఒక సింహాసనాన్ని, ఒక నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఆ నిత్య జీవం కొరకు నిన్ను సిద్ధపరచాలి, ఆ పరలోకం కోసం నిన్ను సిద్ధపరచాలి, ఆ ప్రభు రాకడ కొరకు నిన్ను సిద్ధపరచాలి. అంతేనా కదా? ఏమన్నాడు? అబ్బాయి, నేను నీకు అప్పగించాను, నువ్వు ఖర్చు, నేను మళ్ళా తిరిగి వస్తాను. నీ కొరకే రాబోతున్నాడు, నీ కొరకే రాబోతున్నాడు, నీ కొరకే రాబోతున్నాడు. మనం సిద్ధపడాలి. ఇప్పుడు ప్రభు రాకడానికి సిద్ధపడాలి, పరలోకానికి సిద్ధపడాలి, నిత్య జీవానికి సిద్ధపడాలి. అంటే ఏం చేయమంటారు పాస్టర్ గారు? నువ్వు నమ్మే బాప్తిస్మం పొందాలి. ఏం చేయాలి? మాట్లాడండి. నమ్మి బాప్తిస్మం పొందాలి. యేసు ప్రభు దేవుడు అని నమ్మాలి, ఆయన ద్వారా నీకు నిత్య జీవం ఉందని నమ్మాలి, ఆయన పరలోకాన్ని నీకు ఇస్తున్నాడని నువ్వు నమ్మాలి, ఆ పరలోకం కొరకై నువ్వు సిద్ధపడాలి. ఈ లోకంలో నువ్వు వాక్యానుసారంగా జీవించాలి. అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఎడతెగని జీవితాన్ని. ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ఈ ద్రాక్షరసం ఎలాగైతే సంతోషాన్నిస్తుందో, ఈ ద్రాక్షరసం ఎలాగైతే స్వస్థతనిస్తుందో, ఈ ద్రాక్షరసం ఎలాగైతే కుల ప్రాణులతో వారు సైతం, గాయపడిన వారు సైతం గాయాన్ని కడుతుందో, పిల్లలారా, ఈ రోజున నీ జీవితంలో ఈ ద్రాక్షరసం యొక్క విలువను తెలుసుకొని, ఏం తెలుసుకొని? ఈ ద్రాక్షరసం యొక్క విలువను తెలుసుకొని, ద్రాక్షరసంలో ఉన్నటువంటి యొక్క మాధుర్యాన్ని తెలుసుకొని, ద్రాక్షరసం ద్వారా కలిగే మేలుని నువ్వు తెలుసుకొని, ఇప్పటికైనా నీ బాణలో, నీ హృదయంలో ఏముండాలి? వాక్యమే. ఏమైపోయింది అది? అన్ని పిల్లలు కాదా? ఆయన ఏం చేశాడు? దాన్ని ద్రాక్షరసంగా మార్చాడు. అర్థమైంది మీకు? ఖాళీ బాణలో నీళ్ళతో నింపాడు, ఆయన వాటిని ఏం చేశాడు? ద్రాక్షరసంగా మార్చాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే ద్రాక్షరసముగా ఉండాలి. ఎలా ఉండాలి? ద్రాక్షరసముగా ఉండాలి. అంటే నీళ్ళు ఏముండాలి? మాధుర్యం ఉండాలి. ఏముండాలి చెప్పండి? మాధుర్యాన్ని ఉండాలి. ద్రాక్షరసం ఏమేస్తుందని చెప్పాను? సంతోషాన్ని ఇస్తుంది, స్వస్థతనిస్తుంది, పోయే ప్రాణాలను సైతం, గాయపడిన వారి సాయంత్రం గాయాల్ని కడుతుంది, ప్రభు రాకడికి సిద్ధపరుస్తుంది. అవునా? ద్రాక్షరసము తృప్తిని కూడా ఇస్తుంది. ఏమిస్తుంది? తృప్తిని కూడా ఇస్తుంది ద్రాక్షరసం. దేవేది గ్రంథకర్త చెప్పాడు, ఇక అన్య జనులు వారిని నిందాస్పదంగా ఉంచును, ఇక నేను వారికి క్రొత్త ద్రాక్షరసాన్ని ఇస్తున్నాను, వారు తృప్తి చెందుతారు అన్నాడు. హల్లెలూయా. ద్రాక్షరసం ఏమిస్తుంది? మాట్లాడొచ్చుగా. తృప్తిని ఇస్తుంది. నీ జీవితంలో తృప్తి లేకున్నావేమో. కొంతమందికి ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎంత పుడుకున్నా తృప్తి ఉండదు, ఎంత సంపాదించినా, ఎంత కూడగట్టినా, ఎన్ని కట్టుకున్నా, ఎన్ని సంపాదించుకున్నా ఏముండదు? తృప్తి లేని మానవుడండి. ఏమి లేని మానవుడు? తృప్తి లేని మానవుడు. పాతాళానికి తృప్తి ఉండదంట. దేనికి? బైబిల్లో ఉన్నమాట. పాతాళానికి ఏముండదు? తృప్తి ఉండదంట. అగ్నికి ఏముండదు? తృప్తి ఉండదంట. నీరుకి ఏముండదు? చెప్పండి. తృప్తి
ఉండదంట. దేనికి? ఒకటి పాతాళానికి తృప్తి ఉండదు, రెండు అగ్నికి ఇంత అడవి కాల్చాలని చాలనకూడదా? అలాగనే ఆ నీరుకి తృప్తి ఉండదు. ప్రాంతాలను ముంచుకుంటా ప్రళయాలుగా వరదలుగా వెళ్తుంది. అవునా? అమ్మ సార్లే అంటదా? అనదు. కనుక అగ్నికి తృప్తి ఉండదు, పాతాళానికి తృప్తి ఉండదు, నీరుకి తృప్తి ఉండదు, కనని గర్భానికి తృప్తి ఉండదు. ఎవరికి తృప్తి ఉండదు? కనని గర్భానికి తృప్తి ఉండదు. ఒక పీసో నాసో గుంటోడే ఒకడు పుట్టిపోయినా చాలా అయ్యాను అడిగి నేను అడిగానండి దేవుణ్ణి. ఏమడిగాను? గుంటోడ్నో గుడ్డోడ్నో పీసోడ్నో నాసోడ్నో ఒక నన్ను అయ్యాను అడిగాను. ఎప్పుడు? పిల్లలు లేనప్పుడు. మళ్ళీ మీరు అనుకున్న ఆడపిల్ల పుట్టింది కదా తర్వాత అట్లా అడగల. గర్భము మొయ్యబడినప్పుడు 5 సంవత్సరాలు నాకు బిడ్డలు లేనప్పుడు, ప్రభువా ఈ నిందలు ఈ అవమానాలు నేను తట్టుకోలేను, నాకు గుడ్డోడైనా నాసోడైనా పీసోడైనా ఎవరినైనా పుట్టిపోయారనుకున్నా పర్లేదు ప్రభువా, కానీ ఈ తప్పునాలు పొడుపులు ఈ గాయాల మాటలు నేను పడలేను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా అని అన్నప్పుడు నా ప్రభు అన్నాడు, నా సేవ చేస్తావా అన్నాడు. ప్రభు నీ సేవ చేస్తాను కానీ ఇప్పుడు కాదు, నువ్వు ఇచ్చిన తర్వాత అన్న. ఎప్పుడు? నువ్వు ఇచ్చిన తర్వాత అన్నాను. నిజం చెప్తున్నాను. మళ్ళీ ఇవ్వకుండా పోతే ఒకవేళ ప్రసంగాల్లో బోధల్లో చెప్పవలసి వస్తే ఏమనుకుంటారు? పిల్లలు లేని భాష ఈయన పిల్లల గురించి చెప్తాడు, ఈయనకి ఇవ్వచ్చు, ఇచ్చేది దేవుడు అంత గొప్పది. అబ్రహాముకు 1 మంది ఇచ్చాడు, సారమ్మ బ్రతుకుతున్న ఈయనకి ఇవ్వచ్చుగా అంటారు. ప్రభా నా వల్ల కాదు, నువ్వు ఇస్తే అప్పుడు నేను సేవకి వెళ్తాను ప్రభా అన్న. అప్పుడు రహస్యమందు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తేనే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన పుత్రికే హవీలా అన్నప్రసన్న చేసుకొని 6 నెలలకి దేవుని సేవలోకి వచ్చేసాడు, ప్రభు పరిచర్యలోకి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఆ ద్రాక్ష రసము ఆ పానంలో నింపబడినప్పుడు ఏమిస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది, స్వస్థతని ఇస్తుంది. పగతుందా? కొన ప్రాణాలతో వారి గాయాలతో వారి సైతం కడుగుతుంది. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, నా యేసయ్య మీ జీవితాన్ని అనేకులకు సంతోషంగాను, అనేకులకు మీరు ఆశీర్వాదకరంగాను, అనేకులకు గాయాలు కట్టేవారుగాను, అనేకులకు తృప్తినిచ్చేవారుగా చేయాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా మీకు పాఠం? అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? సంతోషం లేని వారికి సంతోషాన్నిచ్చడానిగా, గాయాలతో ఉన్న వారి గాయాలు కట్టేవారిగా, కొన ప్రాణాలతో వారి సైతము వారి ప్రాణాలని కాపాడి తెప్పరిలా చేసేవారిలాగా, ఆలోచనలు పాడైపోయి తలపులు పాడైపోయినటువంటి వాళ్ళ జీవితాలతో జబ్బులతో ఉన్న వారి జీవితాలని తిరిగి మరలా బ్రతికించేటువంటి బాగు చేసేటువంటి ద్రాక్షరసముగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు తన మహిమ కొరకు. నీ జీవితంలో సూచక్రియ చేయాలనుకుంటున్నాడు, నీ గాయములు కట్టాలనుకున్నాడు, నిన్ను బ్రతికించి బాగు చేసి మళ్ళీ నిలబెట్టాలనుకుంటున్నాడు. యువర్ సైజ్ నీ ఇష్టం. నీ పాత జీవితంతో, నీ చూపుతో, నీ ఆలోచనలతో, నీ గాయాలతో వారు అంటావో లేదు. ఈరోజు యేసయ్యకి నిన్ను సమర్పించుకొని నీ జీవితంలోనికి ఆయనకు ఆహ్వానించుకొని ఆయన నీలో ఉంటే నీ జీవితమే ఒక మహిమగా ఉంటుంది. మోకరించు ప్రభునందు ప్రియ దేవుని